అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కాకాని కమల గారు రచించిన ఉత్తరం అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. మధ్యాహ్నం 12 గంటలు దాటుతుంది. ఆ రోజు సెకండ్ సాటర్డే కావటంతో ఆఫీస్కి సెలవు. భోజనం చేసి విశ్రాంతిగా మంచంలో వాలి పత్రిక చదువుకుంటోంది సబిత. ఇంతలో పోస్ట్ అన్న చిన్న కేక, కిటికీ రెక్క చప్పుడు వినటంతో గభాల్న లేచి వసారాలోకి వచ్చింది. కింద పడ్డ ఉత్తరాన్ని చేతిలోకి తీసుకుంది. చేతిరాత చూస్తూనే గుర్తుపట్టింది. ఉత్తరం తండ్రి దగ్గర నుండి. కాని ఆమె కళ్ళు కాస్త ఆశ్చర్యంతో విచ్చుకున్నాయి. నాన్న దగ్గర నుంచి ఉత్తరం వచ్చి నిండా వారం రోజులు కూడా కాలేదు. ఇంకా తను జవాబు రాయనేలేదు. మళ్లీ ఇంతలో ఈ ఉత్తరం ఏమిటి? ఏమన్నా సీరియస్ కాదు కదా అనుకుంటూ కవర్ విప్పింది. చిరంజీవి సబితకి, మీ నాన్న దీవించి రాయనది. నీకు శుభవార్త తల్లి. ఇన్నాళ్ళకి నీకు మంచి రోజులొచ్చాయి. దేవుడు నిన్ను కరుణించాడు. 4 రోజుల క్రితం వల్లభరాయపాలెం నుంచి మీ అత్తగారు మామగారు మన ఇంటికొచ్చారు. మా కళ్ళని మేం నమ్మలేకపోయామనుకో. అంతేకాదు, బుట్ట నిండా అరిసెలు, చెక్కినాలు, నీకు చీర, జాకెట్టు ఏవేవో తెచ్చారు. సుమారు 6 సంవత్సరాల తర్వాత వాళ్ళని చూడటంతో ముందు మీ అమ్మ నేను గుర్తించలేకపోయాం. అమ్మా సబిత, ఇంతకీ అసలు విషయం ఏమిటంటే, అల్లుడు వల్లభరాయపాలెంలో పెట్టిన కోళ్ల ఫారం డైరీ సరిగ్గా నడవటం లేదట. చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయట. ఖర్చులు ఎక్కువ, రాబడి తక్కువగా ఉందట. అందుకని వాటిని ఎవరికైనా అమ్మేసి ఆ డబ్బుతో పట్నంలో ఏదైనా వ్యాపారం చేసుకుందాం అనుకుంటున్నట్ట. మీ మామగారు బాగా వృద్ధుడైపోయాడు. సొంత వ్యవసాయం చేసుకోలేకపోతున్నట్ట. వాళ్ళు కొడుకుతో పాటే పట్నం వస్తారనుకుంటాను. ఏవో అప్పులున్నాయని, పొలం అమ్మి తీరుస్తామని వాళ్ళ మాటల వల్ల అర్థమైంది. లోతుగా తరచి అడగటం బావుండదని నేను మీ అమ్మ తర్కించలేదు. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే, మా కోడలేది? మా కోడల్ని మా ఇంటికి తీసుకెళ్తాం అంది మీ అత్తగారు. జరిగిపోయిందేదో జరిగిపోయింది. పొరపాట్లు ఎవరివైనా పంతాలు పట్టింపులకు పోయి బంధుత్వాలు తెంచుకోనవసరం లేదు. 6 సంవత్సరాల నుంచి భార్యాభర్తలు విడిపోయారు. తప్పుపోని మాదే అనుకోండి. ఆ తప్పుని సవరించుకొని మా అబ్బాయి సంసారం చక్కగా ఉండాలని, మా కోడలు నట్టింట్లో తిరగాలని ఈ ముసలి వయసులో ఆశపడుతున్నావు అంది. ఏది ఏమైనా ఈనాళ్ళకి దేవుడు నిన్ను కరుణించాడు. పెళ్ళంటే 1000 ఏళ్ల పంట. తెంచుకుంటే తెగే బంధం కాదు కదా. కాస్త ఆలస్యంగానైనా నీ సంసారం చక్కబడుతున్నందుకు మాకు ఆనందంగా ఉంది. మీ అమ్మ చిన్నపిల్లల తెగ సంబరపడుతోంది. నిన్నటిదాకా కీళ్ల నొప్పులు, గుండెదాడ అంటూ మంచం దగ్గర మనిషి ఇల్లంతా బొంగరంలా తిరుగుతోంది. అప్పుడే వాడకట్టంతా చెప్పొచ్చింది. ఈ నెల 24వ తారీఖు దాకా మూడవు. ఆ తర్వాత మంచి రోజులు చూసుకొని నిన్ను తీసుకొచ్చి దింపమని మీ అత్త మరీ చెప్పింది. అందుకని నువ్వు 1 వారం రోజులు సెలవు అప్లై చేసుకో. నేను మళ్ళా ఉత్తరం రాస్తాను. అసలు ఈలోగా మీ ఆయన నీ దగ్గరికి వస్తాడేమో. అతనితో సఖ్యతగా ఉండు. గతం నాస్తిహి అనుకుంటే అందరికీ మంచిది. నువ్వు పిల్లా పాపలతో పచ్చగా ఉండాలనే మా కోరిక. కాదనుక తల్లి. ఇక్కడికి ఎప్పుడొచ్చేది రాయి. ఇట్లు మీ నాన్న శరభయ్య. ముఖంలోని నెత్తురు చిమ్ముతుంటే రోషంగా ఉత్తరాన్ని ఉండగా నలిపి బల్ల మీదకు విసిరింది సబిత. 6 సంవత్సరాల తర్వాత విడిపోయిన బంధుత్వాలు జ్ఞాపకం చేసుకుంటున్న తన అత్తగారు తమ ఇంటికొచ్చిందా? ఏ ముఖం పెట్టుకొనొచ్చింది? కుండపోత వాన కురుస్తుంటే తన జుత్తు పట్టుకుని బయటకు తోసి తలుపులు మూసింది. ఆవిడ కూతురు నల్లగా ఉంటుందని, తను తెల్లగా ఉందని, అస్తమానం తనని అహంకారి అని, అందం చూసుకుని మిడిసిపాటు అని ఎత్తిపొడిచేది. కిటికీలోంచి పక్కింటి కుర్రాడిని చూశానని, పూలవాడితో విరగబడి మాట్లాడానని, కొడుకు రాగానే ఏవేవో కల్పించి చెప్పేది. ఆ ఎర్రతోలు చూసుకునేరా దాని అహంకారం. ఆ అందం అడుక్కునేలా చేస్తేగాని దాని రోగం కుదరదు అనేది. చూడరా అబ్బాయి, నీకు వ్యాపారంలో వెసులుబాటు లేక పుట్టింటికెళ్ళి 10,000 అప్పుగా తెమ్మంటే ఎదురు జవాబు చెప్తుంది. దానికసలు నువ్వంటే లక్ష్యం లేదురా అంటూ కొడుకు చేత కొట్టించేది. ఇంటెడు చాకిరి చేయించేవారు. కడుపు నిండా తిండి పెట్టేవారు కాదు. తన చీరలు, నగలు అన్నీ ఆడపడుచు అలంకరించుకునేది. పైగా నేను మగవాళ్ళంటే పడి చచ్చిపోతున్నానని అసహ్యంగా మాట్లాడేవారు. అప్పటికే తనకు 4వ నెల. అర్జెంటుగా 10,000 కావాలని తెమ్మని తనని పుట్టింటికి తరిమేశారు. పైగా మీ కోడలు శీలవతి కాదు, రోగాల పుట్ట. మా వాడికి మళ్లీ పెళ్లి చేస్తాం అని ప్రచారం చేసింది తన అత్త. ఒప్పుకున్న కట్నం కాక ఇంకా అదనంగా తన తండ్రి వాళ్లకి చాలా ముట్ట చెప్పాడు. ఆర్థికంగా ఆయన బాగా చితికిపోయాడు. అందుకే తను 10,000 ఇవ్వటానికి వీల్లేదని తండ్రికి నిక్కచ్చిగా చెప్పింది. తిరిగి అత్తింటికి వెళ్లలేదు. కారణం తన ఆరోగ్యం పూర్తిగా క్షీణించిపోయింది.
నెల తప్పిన దగ్గర నుంచి ఒంటికి నీరు పట్టడం, కీళ్ళ నొప్పులు మొదలయ్యాయి. అలాగే నెలలు నిండక తనకి పురుడొచ్చింది. కూతురు పుట్టింది. తను ప్రసవ సమయంలో చచ్చి బ్రతికింది. కాని పుట్టిన బిడ్డ వారం రోజులు పెరిగి మరణించింది. తన అత్తింటివారు గాని భర్త గాని కనీసం చూడటానికి రాలేదు. అమ్మ తన సంసారం గురించి బెంగ పెట్టుకుంది. కాని తనకి మాత్రం ఎందుకో విరక్తి పుట్టింది. పెళ్లి పేరుతో ఆగిపోయిన చదువు పూర్తి చేసి చాలా కష్టపడి కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసింది. ఆఖరికి సర్వీసు కమిషన్ పరీక్షలో నెగ్గి రైల్వేలో ఉద్యోగం సంపాదించుకుంది. 2 సంవత్సరాల నుంచి హాయిగా బ్రతుకుతోంది. తనకసలు పెళ్లి జరిగిందన్న విషయాన్నే మర్చిపోవటానికి ప్రయత్నిస్తోంది. ఏది ఏమైనా సరే తను జీవితాంతం ఒంటరిగానే ఉండాలి. ఉద్యోగంలో ఉన్నత శిఖరాల్ని అందుకోవాలి అన్నదే తన ధ్యేయం. తనకింకా చాలా వయసుంది. ఐఏఎస్కి ప్రిపేర్ అవుతోంది. వస్తుంది అన్న నమ్మకం లేకపోయినా రావాలన్న ఆశ. ఇలాంటి సమయంలో ఇన్నాళ్ల తర్వాత వాళ్ళకి తనకు కావాల్సొచ్చిందా? ఊహో, వాళ్ళకి కావాల్సింది కోడలు కాదు, ముసలి వయసులో ఆధారం. కొడుకు వ్యాపారంలో దివాళా తీస్తే పొలాలమ్మి అప్పులు తీర్చి ఉంటారు. వయసు దాటటంతో తన భర్తకి గవర్నమెంట్ నౌకరీ దొరకదు. అప్పులు పోను మిగిలిన దాంతో మళ్లీ పట్నంలో వ్యాపారం మొదలు పెడతాడు. తన జీతంతో బ్రతుకు డోకా లేకుండా గడపచ్చని ప్లాన్ వేసుంటుంది తన అత్త. ఇదేదీ కాక వీళ్ళు తన మీద నిజంగా ప్రేమ ఒలకపోసినా ఆ ప్రేమ తనకక్కర్లేదు. అవివేకి చేతిలోని రాయిలాంటిది తన భర్త ప్రేమ. అందితే జుత్తు, లేకపోతే కాళ్ళు అన్న నీచమైన మనస్తత్వం గలవాళ్లతో తను సహజీవనం చెయ్యలేదు. కుండెడు పాలని వెంచడానికి ఒక్క ఉప్పు గల్లు చాలు. పాలలాంటి తన మనసు విరిగిపోయింది. ఆ మాటే నాన్నకు రాస్తాను. తెగించిన ఆడదని, పచ్చని సంసారం కాలదనుకున్న అవివేకి అని, అహంకారి అని, అంతకంటే ఎక్కువగా కూడా ఈ లోకం తనని నిందవెయ్యొచ్చు. తన తల్లి తండ్రి కూడా తనకి విరోధులు కావచ్చు. అయినా పర్వాలేదు. ఈ లోకమంతా ఒకటైనా సరే తను ఎదురు తిరిగి పోరాటం సాగిస్తుంది. డబ్బుతో ముడిపడే ప్రేమలు, అనుబంధాలు తనకక్కర్లేదు. తన జీవితం తను బ్రతకగలదు. బ్రతకలేని నాడు సంతోషంగా మరణిస్తుంది. అంతేగాని తనని ఇంటి నుంచి గెంటేసి హీనంగా చూసిన వాళ్ళింటికి మాత్రం వెళ్లదు. తనపై లేనిపోని నిందలు వేసి అభాండాలు సృష్టించిన వాళ్ల గడప తను తొక్కదు. భార్య అందాన్ని ఆస్వాదించలేక అసూయతో శంకించిన తన భర్త లాంటి వ్యక్తితో తను జీవించలేదు. అవును, ఇదే తన నిర్ణయం. నాన్నకు ఖచ్చితంగా నా అభిప్రాయం తెలుపుతాను అనుకుంటూ ఆవేశంగా లేచి లెటర్ ప్యాడ్ అందుకుని తండ్రికి ఉత్తరం రాయటం మొదలుపెట్టింది సవిత. కాని అది ఉత్తరం కాదు. సవిస్తరంగా హృదయవేదనని విప్పిపరిచి 2 జీవితాల్ని విడదీసే విడాకుల పత్తరం. ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.